రూపాయలు మిథున్ రెడ్డికి డబ్బులు దొక్కినాయంట. ఢిల్లీ లెక్కర్ స్కామ్ 2500 కోట్ల కుంభకోణం కన్నా 10 రెట్లు ఎక్కువ అంట. ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే విషయం ఇటీవల పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అందులో కొత్త కంపెనీలు పెట్టించి కమిషన్లు వసూలు చేయడం ద్వారా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి 3113 కోట్లు కొల్లగొట్టాడు ప్రాథమికంగా తేలింది. 2019-20 మధ్యలో కొత్తగా 7 కంపెనీలు తెర మీదకి వచ్చినాయి. వాటికి 63% పైగా ఆర్డర్లు దక్కినాయి అని సిఐడి తేల్చింది. ఆ కంపెనీలకు సరఫరా చేసే ప్రతి కేసుకి, ఆ కంపెనీలకి నుంచి సరఫరా అయ్యే ప్రతి కేసుకి 200 రూపాయలు చొప్పున అనధికారంగా వసూలు చేసినట్టు విచారణలో బయటపడింది. ఇది ఇంతకీ ఇప్పుడు కొత్తగా కంపెనీలు వచ్చినట్టు అనాలా రానట్టు అనాలా? మద్యం కంపెనీలు ఇండస్ట్రీసే కదా, ఈ బెవరేజెస్ కంపెనీలే కదా. మామూలుగా అయితే గొప్పగా వచ్చినట్టు చెప్తాం కదా. 200 రూపాయలు ఇచ్చారని ఎవరు చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతున్నారు వాళ్ళు, మద్యం షాపులో పెడతారు, అక్కడి నుంచి ఎంత కమ్మాలో లెక్క చెప్తుంది గవర్నమెంటు, అంతకు వీళ్ళు అమ్మేస్తారు. ఇందులో 200 ఎందుకు వస్తుంది? ఓకే, పై స్థాయిలో ప్రతి మందు ఇక్కడికి అమ్మడానికి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా తీసుకుంటారు కదా, ఇప్పుడైనా వదిలేస్తారా? అప్పుడు మాత్రమే తీసుకుంటారా? రెండవది, ఢిల్లీ లెక్కర్ కుంభకోణాన్ని ఇక్కడ కుంభకోణంతో కంపేర్ చేశాడు. ఇప్పుడు అసలు నిజం ఎలా దాచేస్తున్నారు? ఢిల్లీ లెక్కర్ కుంభకోణం ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటుకి మళ్లించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయి ప్రైవేట్ వాడు తినేశాడు 2,500 కోట్లు. అది అక్కడ కుంభకోణం. ఇక్కడ జగన్ హయాంలో 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 25,000 కోట్ల ఏడాదికి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతకంటే ఎక్కువ వచ్చి జగన్ హయాంలో అంతకంటే తగ్గితే దాన్ని కుంభకోణం అంటారు. అంతకంటే అప్పట్లో 9,000 7,000 కోట్లు వచ్చేది. ఏకంగా 25,000 కోట్లు అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగినట్ట తగ్గినట్ట? అప్పుడు కుంభకోణం ఎలా అవుతుంది? ఇంకొక మోడల్ అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలకు పోయి ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చాయి. ఇప్పుడు జగన్ టైంలో వచ్చిన ఆదాయం ఎంత, ఇవాళ వస్తున్న ఆదాయం ఎంత, రేపు మార్చిలో తేలిపోతుంది కదా. అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చింది అంటే ఎంత తగ్గింది ఎంత పెరిగింది తెలుసుద్ది కదా. అప్పుడు 25,000 నుంచి 26,500 కోట్ల దాకా ఏడాదికి డబ్బులు వచ్చేసినాయి ప్రభుత్వానికి. ఇప్పుడు అది రాకపోతే దాన్ని కుంభకోణం అని ఒప్పుకుంటారా? మధ్యలో ఇంతమంది తిన్నట్టని ఒప్పుకుంటారా? బేసిక్గా బట్ట కాల్చి మీదేడు తినలేదు అని చెప్పే వెరితనం నాకు లేదు ఇందులో. ముందు నుంచి చెప్తున్నాను, పై స్థాయిలో వాళ్ళు ఒక స్థాయిలో తిని ఉండాలి. ఇక్కడ 2 స్థాయిలో కాదు 3 స్థాయిలో తింటున్నాం, బెల్ట్ షాపులతో సహా. ఇక్కడ దెయ్యాలు వేదాలు వల్లించడం అన్నటువంటి సామెత నడుస్తుంది.